హాయ్ ఆల్, పిజ్జాను కట్లెట్స్ ని సపరేట్ గా తినుంటారు, కానీ నేను చూపించే ఈ రెసిపీ పిజ్జా కట్లెట్. అదేంటా అనుకుంటున్నారా? మరి ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ స్టఫింగ్ కోసం ఒక బౌల్ లోని ఆనియన్స్, క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇంకా వెల్లుల్లిపాయని బాగా తురుముకొని తీసుకోవాలి. ఇందులోకి మనం మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, చీజ్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ మైదా పిండి వేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ లా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఇలా ఒక ప్లేట్ లో వేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా బ్రెడ్ ని అందులో ముంచి మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనం స్టఫింగ్ కి పెట్టుకున్నాం కదా, అది స్టఫింగ్ బయటకు రాకుండా మొత్తం అంతా కవర్ చేసేయాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకుని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న అన్నిటిని ఒక 5 మినిట్స్ అయితే కొద్దిగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయినిచ్చాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండిలో ఒకసారి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్, మనం బ్రౌన్ పార్ట్ అయితే తీసాం కదండి, ఆ బ్రౌన్ పార్ట్ ని మిక్సీలో వేస్తే బ్రెడ్ క్రమ్స్ అయితే అయిపోతాయి. ఈ బ్రెడ్ క్రమ్స్ లో కూడా బాగా డిప్ చేసి మొత్తం ఇది లీక్ అవ్వకుండా బాగా అయితే కవర్ చేయాలి బ్రెడ్ క్రమ్స్ తో. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పిజ్జా కట్లెట్స్ అయితే రెడీ అండి. వేడిగా టమాటా సాస్ లో డిప్ చేసుకొని తింటే సూపర్ గా ఉంటాయండి. డెఫినెట్లీ ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతాయి. నా వీడియోగా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.